నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం అధిక శాతం సుంకాలు విధించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం కేంద్రం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేసిన భీమవరం రైతులు భీమవరంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటా ప్రచారం పాల్గొన్న తెలుగుదేశం మహిళా నేతలు సీతారామలక్ష్మి సుజాతలు రేలంగి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1,46,00,000 రూపాయల నిధులు మంజూరు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన నాయకులకు శుభాకాంక్షలు తణుకు చిట్టూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ పరికరాలను అందజేసిన దాతలు అభినందించిన ఎమ్మెల్యే తణుకు దోమల నిర్మూలన కోసం ఆరంభించిన ప్రత్యేక యాంటీ లార్వల్ ఆపరేషన్ పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ప్రకృతి పరిరక్షణ కోసం మంచి ఫలితాలిస్తున్న మొక్కల పెంపకం రాజానగరం మండలంలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మను దర్శించుకున్న తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత ఘన స్వాగతం పలికిన అర్చకులు వేద పండితులు రైతులకు ఉన్నతంగా సేవలు అందించాలి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన నేతలకు సూచించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ మామిడి కుదురు డీసీసీబీ బ్రాంచ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంస్థ చైర్మన్ రామస్వామి బాబు సహాయ సహకారాలపై ఆరా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అభివృద్ధి సంక్షేమ ఫలాలు గిరిజనుల చిట్ట చివరి వ్యక్తికి కూడా చేరాలి అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ 25% సుంకాలు విధించడం ఆక్వారంగంపై ప్రభావం చూపుతుంది మార్కెట్లో వనామీ రొయ్యల ధరలు పడిపోయాయి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది ఫిబ్రవరితో ప్రారంభమయ్యే సీజన్లో 80% విస్తీర్ణంలో వనామీ 20% టైగర్ రొయ్యలు సాగు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఉత్పత్తిలో 50% పైగా అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి ఏప్రిల్లో తొలిసారి అమెరికా 26% సుంకాలు విధించిన సమయంలో మార్కెట్లో ధరలు కుప్పకూలడంతో రైతులు కోట్లలో నష్టపోయారు ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస ధర 200 రూపాయలుగా నిర్ణయించింది అనంతరం సుంకాల పెంపును 3 నెలలు వాయిదా వేశారు 10% వసూలు చేస్తామని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తద్వారా వనామీ 100 కౌంట్ ధర తిరిగి 230 రూపాయలకి చేరింది కొత్త పంట రావడంతో జూన్ మాసంలో ధరలు తగ్గిన జులై మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చాయి నిన్నటి వరకు 270 రూపాయలు పలికింది ట్రంప్ మళ్లీ సుంకాల భారం మోపడంతో 24 గంటల్లో వనామీ 100 కౌంట్ ధర 230 రూపాయలకి తగ్గింది 25% సుంకాలతో పాటు జరిమానా విధించడంతో తమపై కిలోకు 40కి పైగా భారం పడుతుందని వ్యాపారులు ఎగుమతిదారులు ధర తగ్గించేశారు తగ్గిన ధరల ప్రకారం ఎకరాకు 40,000 చొప్పున ఆదాయం కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు భీమవరంలో బుధవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఏపీ మహిళా సాధికార సహకార చైర్మన్ పీతల సుజాతతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలుగానే కార్యక్రమం 1 నెల రోజులుగా మనం ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఉండటం చూస్తున్నాం ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో 39 వార్డులు అలాగే రూరల్లో వీరవసరం మండలం కలిపి 40 గ్రామాల వరకు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీ ఇచ్చారో ప్రతి మహిళకి ఒక పెన్షన్ కావచ్చు ఒక రేషన్ కావచ్చు అలాగే తల్లికి వందనం కావచ్చు అలాగే మరి రైతులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందినయా లేదా మన పరిపాలన ఎలా ఉందని ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి తెలుసుకోవాలని మన కార్యకర్తలు నాయకులతోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కొట్టి మరి పొద్దుటే ఇస్తున్నారు అది మనకు కావాలి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆలోచన అదే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి మహిళకి కూడా అందాలి అని
వాళ్ళ ఆలోచన అదే. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి సీజీఎఫ్ నిధుల నుంచి 1,46,00,000 రూపాయలను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ బుధవారం తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామస్తులు తనను కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే దాతలు ఈ గుడికి 73,33,000 రూపాయలను విరాళాలుగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ మొత్తం నిధులతో గ్రామస్తుల నమ్మకానికి అనుగుణంగా దేవాలయం రూపుదిద్దుకోగలదని అన్నారు. రాయలింగి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతనమైనటువంటి దేవాలయం శిథిలావస్థకు చేరుకున్నటువంటి తరుణంలో నూతన ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులందరూ కూడా ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాతి కట్టడం చేసి భవిష్యత్తు తరాలకు కూడా ఆ స్వామివారి వైభవాన్ని, ఆ స్వామివారి పురాతనమైనటువంటి విశిష్టతను తెలియజేసే విధంగా దాదాపు 80 లక్షలు విరాళాలు సేకరించి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి గారు దీనికి స్పెషల్ గ్రాంట్గా 2,20,00,000 మొత్తం ఎస్టిమేషన్తో 1,46,00,000 సీజీఎఫ్ నుంచి నిధులు గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతో మరొక 73 లక్షలు, మొత్తంగా 2,20,00,000 రూపాయలతో ఈ రాతి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన కొండెట్టి శివ, ఉపాధ్యక్షులుగా వల్లూరి వెంకట రామ్మోహన్, మరో 13 మంది సభ్యులుగా ఈ సంస్థ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంఎల్ఏ మాట్లాడుతూ 30 కోట్ల నిధులున్న ఈ మార్కెట్ కమిటీని ఎంతో అభివృద్ది చేయాల్సి ఉండగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. వివిధ పన్నుల రూపేణా ఏడాదికి ఈ మార్కెట్ కమిటీకి 7 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎమ్మెల్యే వివరించారు. వీటిని సద్వినియోగం చేసి వ్యవసాయ అవసరాలు తీర్చే విధంగా కృషి చేయాలని నూతన పాలకవర్గ నేతలకు సూచించారు. ముఖ్యంగా ఈ కమిటీ పరిధిలోని రోడ్ల ప్రగతికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, పరమి వెంకన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ, తోట సూర్యనారాయణ, తణుకు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు పేతాని మోహన్ రావు, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు వంటద్ది రాజా, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రసాద్ లిస్ట్ ఏది? తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దాతలు అందించిన కంప్యూటర్ పరికరాలను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన కంవాల్ట్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన జి రామకృష్ణ ఆర్థిక సహకారంతో 70,000 రూపాయల విలువ గల డెల్ కంపెనీ కంప్యూటర్ను స్థానిక వైద్యులు దాట్ల సత్యనారాయణరాజు సహకారంతో ప్రింటర్ను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మానవతా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరు రాధాప్రభావతి వెల్లడించారు. హైదరాబాద్కి చెందిన కామ్వాల్ట్ కంపెనీ వారు
ఈ కంప్యూటర్ని అందించడం జరిగింది. ఇంతవరకు కూడా మేము 11 కంప్యూటర్స్ని వ్యక్తిగతంగాను తర్వాత కళాశాలలకి పాఠశాలలకి కూడా వాళ్ళ సహకారంతో అందించడం జరుగుతుంది. హైదరాబాద్కు చెందిన పిసిని సత్య, కోడూరి శ్రీనివాసు, మా అన్నయ్య కొడుకు కోడూరి శ్రీనివాసు, వాళ్ళిద్దరి సహకారంతో ఈ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 70,000 రూపాయల పైన విలువ గల కంప్యూటర్ని ఈరోజు ఈ కళాశాలకు ఇస్తున్నాం. ఎస్ఎల్విటి కళాశాలకు కూడా 2 కంప్యూటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మన యువనేత, మరి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ప్రతిరోజు టీవీలో చూస్తున్నాము అనేక రకాల ప్రోగ్రాములకు వెళ్ళి ఇటు యువత అటు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, స్థానిక అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు, ఇదే కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోయేపాటి రామలక్ష్మి, సంస్థ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, కట్టారి శారదాదేవి, కార్యదర్శి కట్టారి కాశీ విశ్వనాథరాజు, కోఆర్డినేటర్ బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘ పరిధిలోని ఎరగన్ రోడ్ ఏరియాలో దోమల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాంటీ లార్వాల్ ఆపరేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళిని అనారోగ్యానికి గురిచేస్తున్న దోమల ఉత్పత్తిని నిర్మూలించే ఉద్దేశ్యంతో ఈ చర్యను చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. తణుకు పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాల ప్రకారం దోమల్ని కట్టడి చేయడానికి వాటిని లార్వా దశలోనే కంట్రోల్ చేయాలి. ఈ దోమ కింద వచ్చాక వాటిని కంట్రోల్ చేయడం అనేది కష్టం కాబట్టి లార్వా దశలోనే వాటిని కంట్రోల్ చేయడానికి గత 3 నెలల నుంచి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ప్రతిరోజు కూడా ప్రతి వారము కూడా టౌన్ అంతా స్ప్రేయింగ్ జరిగే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ పురపాలక సంఘం నుంచి వేయడం జరిగింది. దాన్ని ప్రతి వార్డు వారానికి ఒక్కసారైనా కనీసం స్ప్రేయింగ్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అది పురపాలక సంఘం నుంచి స్ప్రేయింగ్ చేయడంతో పాటు అడిషనల్గా ఇంకో 10 మంది వర్కర్స్ని ఈ రోజు నుంచి తీసుకొని ఒక 5 రోజుల పాటు టౌన్ అంతా పెద్ద ఎత్తున లార్వా నిర్మూలనకి దోమల మందు స్ప్రేయింగ్ చేయించడం అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం. అందులో భాగంగా ఈరోజు 13వ వార్డులో స్టార్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ఈశ్వర్రెడ్డి, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా నాగభూషణం, సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు సిహెచ్ ఉదయ్ భాస్కరరావు, తాతెన శ్రీనివాసరావు, స్ప్రేయింగ్ నిర్వహణ పరిశీలకులు వంకా నానిలు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తణుకు ముళ్లపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్లో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాల్ తెలిపారు. అలాగే ఎరగవరం గ్రామ సచివాలయం 2లో తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ 2 కార్యక్రమాలను అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు ప్రకటనలు.